ప్రపంచ వేదికలపై పెట్టుబడుల్ని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సిద్ధమవుతోంది. ఈ నెల 16 నుంచి 22 వరకు సీఎం బృందం విదేశాల్లో పర్యటించనుంది. సింగపూర్ సిల్క్ యూనివర్సిటీతో ఒప్పందం సహా పెట్టుబడుల కోసం పలు సంస్థలతో సంప్రదింపులు జరపనున్నారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొని ప్రముఖ కంపెనీలతో చర్చిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న సానుకూలతల్ని సింగపూర్ దావోస్ వేదికగా ప్రపంచానికి చాటి చెబుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేపు ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొని అక్కడి నుంచే సింగపూర్ వెళ్తారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి సీఎం రేవంత్ రెడ్డి బృందం మరోసారి విదేశాలకు వెళ్లనుంది. ఈ నెల 16 నుంచి ఈ నెల 22 వరకు రాష్ట్ర బృందం సింగపూర్ దావోస్ లో పర్యటించనుంది. ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొని ముఖ్య నేతలతో చర్చించనున్నారు. రేపు రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్లే అవకాశం ఉంది. ఈ నెల 16 నుంచి 19 వరకు సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బృందం సింగపూర్ లో పర్యటించనుంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యానికి పలు సంస్థలతో ఒప్పందాలతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులపై వారి కంపెనీలతో చర్చించనున్నారు. సింగపూర్ నుంచి సీఎం బృందం స్విట్జర్లాండ్ లోని దావోస్ కు వెళతారు. దావోస్ లో ఈ నెల 20 నుంచి 22 వరకు ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొనడంతో పాటు అక్కడికొచ్చే దేశ విదేశీ పారిశ్రామికవేత్తలతో చర్చించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారని ఆహ్వానించనున్నారు. విదేశీ పర్యటన షెడ్యూలు, పారిశ్రామికవేత్తలు ఎవరెవరిని కలవాలి సహా చేసుకోవలసిన ఒప్పందాలపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. గతేడాది జనవరిలో దావోస్ పర్యటనలో జరిగిన ఒప్పందాలు, అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. దావోస్ లో గత జనవరిలో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు సందర్భంగా 40,232 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు దావోస్ వేదికగా 14 ప్రముఖ కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. 17 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని, వాటిలో 10 పురోగతిలో ఉండగా మరో 7 ప్రారంభ దశలో ఉన్నాయన్నారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ అందరి దృష్టిని ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశ విదేశాల్లో పేరొందిన కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. ఫ్యూచర్ సిటీగా హైదరాబాద్ లో ఉన్న సానుకూలతల్ని ప్రపంచ వేదికపై పరిచయం చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం అందరినీ ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తొలి ఏడాదిలోనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అభివృద్ధి పనులన్నీ తెలంగాణను బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.